స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో న్యూలాండ్స్ అష్టక నియమం గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మెండలీఫ్ ఆవర్తన పట్టిక గురించి నేర్చుకుందాం. మెండలీఫ్ ఆవర్తన పట్టిక. దిమిత్రీ ఇవనోవిచ్ మెండలీఫ్ అను రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఆవర్తన పట్టికను రూపొందించాడు. దిమిత్రీ ఇవనోవిచ్ మెండలీఫ్ అనే రష్యా దేశపు శాస్త్రవేత్త. అప్పటి వరకు దాదాపు 63 మూలకాలు తెలుసుకోవడం జరిగింది. వాటిని పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఆవర్తన పట్టికను రూపొందించాడు. ఇక్కడ మనం మెండలీఫ్ను మనం చూడవచ్చు, ఆయన చిత్రపటాన్ని చూడవచ్చు. మెండలీఫ్ ఆవర్తన నియమం ఏం చెప్తుందంటే, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీనినే మెండలీఫ్ ఆవర్తన నియమం అంటాం. మెండలీఫ్ ఆవర్తన పట్టిక అనేది పరమాణు భారాలను లేదా పరమాణు ద్రవ్యరాశులను ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. కాబట్టి మూలకాల భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాలు ఈ రెండు కూడా వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు, పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని ఉంటాయని మెండలీఫ్ ఆవర్తన నియమం చెబుతుంది. అందులో ముఖ్యంగా గ్రూపులు మరియు ఉపగ్రూపులు ఉన్నాయి. మెండలీఫ్ ఆవర్తన పట్టికను చూసినట్లయితే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలు ఉన్నవి. వాటిని గ్రూపులు అంటాం. నిలువు వరుసల్ని గ్రూపులు అంటాం. ఈ నిలువు వరుసల్ని 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలతో సూచిస్తాం. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉన్న గ్రూపులని రోమన్ సంఖ్యలతో సూచిస్తాం. అవి 8 గ్రూపులు ఉన్నవి. తర్వాత ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. ఏ ఆవర్తన పట్టిక చూసినప్పటికీ ఒక గ్రూపులో, అది డాబర్నీర్ త్రికము కావచ్చు, న్యూలాండ్ ఆవర్తన పట్టిక కావచ్చు, మెండలీఫ్ ఆవర్తన పట్టిక కావచ్చు, తర్వాత వచ్చే ఆధునిక ఆవర్తన పట్టిక కావచ్చు, ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ప్రతి గ్రూపు ఏ, బి అనే 2 ఉపగ్రూపులుగా విభజించబడింది. ప్రతి గ్రూపు మరలా ఏ, బి అని 2 ఉపగ్రూపులుగా విభజించబడింది. పీరియడ్లు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో 7 అడ్డు వరుసలు ఉన్నాయి. వీటిని పీరియడ్లు అని అంటాం. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో 7 అడ్డు వరుసలు ఉన్నాయి. అడ్డు వరుసల్ని పీరియడ్లు అంటాం. నిలువు వరుసల్ని గ్రూపులు అంటాం. ఈ పీరియడ్లను 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలతో సూచిస్తారు. పీరియడ్లని అరబిక్ సంఖ్యలతో సూచిస్తాం. గ్రూపులని రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. ఇక్కడ మనం మెండలీఫ్ ఆవర్తన పట్టికను గమనించవచ్చు. ఇందులో గ్రూపులు, తర్వాత 8 గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో ఏ, బి అని సబ్ గ్రూపులు ఉన్నాయి. తర్వాత 7 పీరియడ్లు ఉన్నాయి. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మనం అక్కడక్కడ ఖాళీలను కూడా గమనించవచ్చు. అప్పటి వరకు తెలియని మూలకాలను ఊహించడం. మెండలీఫ్ గొప్పతనం ఏంటంటే, అప్పటి వరకు ఉన్న మూలకాలు మాత్రమే కాకుండా ఇంకా భవిష్యత్తులో కనుగొనబోయే మూలకాలను కూడా ఊహించాడు. మెండలీఫ్కు ముందు చూపు ఎక్కువ. కొత్త మూలకాలు భవిష్యత్తులో తప్పనిసరిగా కనుగొనబడతాయని నమ్మాడు. ఆయనకు ముందు చూపు ఎక్కువ. భవిష్యత్తులో కొత్త మూలకాలు ఇంకా అనేకం కనుగొనబడతాయని నమ్మాడు. తాను ఊహించిన మూలకాలకు అతడు తాత్కాలికంగా పేర్లు పెట్టాడు. తాను కొన్ని మూలకాలను ఊహించి వాటికి తాత్కాలికంగా పేర్లు కూడా పెట్టాడు. భవిష్యత్తులో కనుగొనబోయే మూలకానికి
ముందున్న మూలకానికి ఎకా అనే పదాన్ని పూర్వపదంగా చేర్చి పేరు నిర్ణయించాడు. భవిష్యత్తులో కనుగొనబోయే మూలకాలకు మెండలీఫ్ వాటిని ఊహించి వాటికి కొన్ని ఖాళీలను వదిలిపెట్టాడు. ఆ ఖాళీలలో వాటి తాత్కాలిక పేరు రాశాడు. అయితే ఆ పేరు అనేది ఆ మూలకానికి ముందు ఏదైతే మూలకం ఉన్నదో ఆ మూలకానికి ఎకా అనే పూర్వపదాన్ని చేర్చాడు, యాడ్ చేశాడు. ఉదాహరణకి ఒక మూలకానికి ఎకాబోరాన్ అని తాత్కాలికంగా నామకరణం చేశాడు. అంటే ఎకాబోరాన్కు ముందు బోరాన్ అనే మూలకం ఉంది కాబట్టి దాని తర్వాత వచ్చే తాను ఊహించిన మూలకానికి ఎకాబోరాన్ అని నామకరణం చేశాడు. ఎకా అనగా సంస్కృత భాషలో ఒకటి అని అర్థం. ఎకా అంటే సంస్కృత భాషలో ఒకటి అని అర్థం. తర్వాత ఈ మూలకాలు కనుగొనబడ్డాయి. ఈ మూలకాలు మెండలీఫ్ తర్వాత కనుగొనబడ్డాయి. మెండలీఫ్ ఊహించిన మూలకాల్లో మొదటిది ఎకాబోరాన్. ఎకాబోరాన్ను తర్వాత కనుగొన్నారు. దానికి స్కాండియం అని శాశ్వతమైన నామకరణం చేశారు. తర్వాత ఎకా అల్యూమినియం. ఎకా అల్యూమినియం తర్వాత గ్యాలియంగా మారింది. ఎకా సిలికాన్. ఎకా సిలికాన్ జెర్మేనియంగా తర్వాత కాలంలో కనుగొన్నారు. ఎకా బోరాన్ ఏమో స్కాండియం, ఎకా అల్యూమినియం ఏమో గ్యాలియం, ఎకా సిలికాన్ ఏమో జెర్మేనియం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. పరమాణు ద్రవ్యరాశిని సరిచేయడం. మెండలీఫ్ కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశి లేదా పరమాణు భారాన్ని సరిచేశాడు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరైన స్థానంలో ఉంచడం ద్వారా బెరీలియం, ఇండియం, బంగారం వంటి కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశి సరిచేయుటకు వీలు కలిగింది. బెరీలియం, ఇండియం, బంగారం వంటి మూలకాల పరమాణు ద్రవ్యరాశిని మెండలీఫ్ సరిచేశాడు, కరెక్ట్ చేశాడు అన్నమాట. అదివరకు తప్పుగా ఉన్నదాన్ని ఇప్పుడు ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టిక ద్వారా వాటి పరమాణు భారాలను సరిచేశాడు. దానికి పరమాణు భారం తుల్యాంక భారం ఇంటూ సంయోజకత అనే ఫార్ములాను ఉపయోగించాడు. ఆ పరమాణు భారాలను సరిచేయడానికి పరమాణు భారం తుల్యాంక భారం ఇంటూ సంయోజకత అనే ఫార్ములాని ఉపయోగించాడు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమితులు. మొదటిది అసంగత శ్రేణులు. అసంగత శ్రేణులు మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఎక్కువ పరమాణు భారం గల కొన్ని మూలకాలు తక్కువ పరమాణు భారం గల మూలకాల కంటే ముందుగా ఉన్నవి. మెండలీఫ్ ఆవర్తన నియమం ఏం చెప్తుంది? మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. మెండలీఫ్ మూలకాలను పరమాణు భారం ఆధారంగా విభజించాడు. మూలకాలను పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ముందుగా తక్కువ పరమాణు భారం ఉన్న మూలకం వస్తుంది, తర్వాత దానికంటే ఎక్కువ పరమాణు భారం ఉన్న మూలకం వస్తుంది. కానీ ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలు ఎక్కువ పరమాణు భారం గల కొన్ని మూలకాలు తక్కువ పరమాణు భారం గల మూలకాల కంటే ముందుగా ఉన్నవి. ఆరోహణ క్రమంలో మొదటగా తక్కువ పరమాణు భారం ఉన్న మూలకం రావాలి, తర్వాత ఎక్కువ పరమాణు భారం గల మూలకం రావాలి. కానీ కొన్ని మూలకాలు మాత్రం ఎక్కువ పరమాణు భారం ఉన్నవే ముందుగా వచ్చినవి. అవి ఏమిటంటే ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్ నికెల్, టెలూరియం అయోడిన్. ఈ 3 జతలను అసంగత శ్రేణులు అంటాం. ఇంగ్లీష్లో ఎనాలమస్ సిరీస్ అంటాం. ఇప్పుడు ఆర్గాన్ పొటాషియం చూడండి, వాటి కింద ఉన్నది పరమాణు సంఖ్య. ఆర్గాన్ పరమాణు సంఖ్య 18, పొటాషియం పరమాణు సంఖ్య 19. ఆర్గాన్ పరమాణు భారం 40, పొటాషియం పరమాణు భారం 39. ఇప్పుడు పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకుంటే
మొదట పొటాషియం వస్తుంది, తర్వాత ఆర్గాన్ వస్తుంది. కానీ పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుంటే మొదట ఆర్గాన్ వస్తుంది, తర్వాత పొటాషియం వస్తుంది. తర్వాత కోబాల్ట్ నికెల్ చూసినట్లయితే కోబాల్ట్ పరమాణు సంఖ్య 27, నికెల్ పరమాణు సంఖ్య 28. కోబాల్ట్ పరమాణు భారం 59, నికెల్ పరమాణు భారం 58. పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుంటే మొదట కోబాల్ట్, తర్వాత నికెల్ వస్తుంది. కానీ పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకుంటే మొదట నికెల్, తర్వాత కోబాల్ట్ వస్తుంది. అలాగే టెలూరియం, అయోడిన్. టెలూరియం పరమాణు సంఖ్య 52, అయోడిన్ పరమాణు సంఖ్య 53. టెలూరియం యొక్క పరమాణు భారం 128, అయోడిన్ యొక్క పరమాణు భారం 127. పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకుంటే మొదట అయోడిన్ వస్తుంది, తర్వాత టెలూరియం వస్తుంది. అదే పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుంటే మొదట టెలూరియం, తర్వాత అయోడిన్ వస్తుంది. ఆధునిక ఆవర్తన పట్టిక అనేది పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. ఆధునిక ఆవర్తన పట్టిక గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. అది పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. ఈ రెండు ఆవర్తన పట్టికలను చూసినట్లయితే ఈ 3 జతల్లో తేడా ఉన్నది. వీటిని అసంగత శ్రేణులు అంటాం. అసంగత శ్రేణులు ఇంగ్లీష్లో ఎనాలమస్ పేర్స్ అంటాం. సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలు సారూప్యత లేనివి కలిపి ఉంచడం జరిగింది. అవి విభిన్న ధర్మాలు గల మూలకాలను ఒకే గ్రూపులో ఉపగ్రూప్ ఏ మరియు ఉపగ్రూప్ బిలో ఉంచారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఒకే ధర్మాలు కలిగిన మూలకాలు మాత్రమే ఒకే గ్రూప్లో ఉండాలి. కానీ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలు విభిన్న ధర్మాలు కలిగిన మూలకాలు ఒకే గ్రూప్లో ఉపగ్రూప్ ఏ ఉపగ్రూప్ బిలో ఉంచడం జరిగింది. ఉదాహరణకు చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్కి చెందిన లిథియం, సోడియం, పొటాషియం వంటి క్షారలోహాలకు, ఫస్ట్ బి గ్రూప్కి చెందిన కాపర్, సిల్వర్, గోల్డ్ వంటి నాణ్యాల లోహాలకు తక్కువ సారూప్యత ఉన్నది. లిథియం, సోడియం, పొటాషియం ఇవి ఆధునిక ఆవర్తన పట్టికలో ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అంటాం. వాటిని క్షారలోహాలు అంటాం. తర్వాత వీటి గురించి మనం విపులంగా నేర్చుకుంటాం. తర్వాత కాపర్, సిల్వర్, గోల్డ్ అంటే బంగారం, ఇవి ఫస్ట్ బి గ్రూప్లో ఉంటవి. వీటిని నాణ్యాల తయారులో వాడతాం కాబట్టి నాణ్యాల లోహాలు అని కూడా అంటాం వీటిని. అయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకు ఫస్ట్ బి గ్రూప్ మూలకాలకు సారూప్యత పోలిక అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఈ రెండింటిని ఒకే గ్రూపుల్లో ఏబి సబ్ గ్రూపులుగా ఉపగ్రూపులుగా ఉంచడం జరిగింది. అదేవిధంగా 7th ఏ గ్రూపు చెందిన క్లోరిన్ ఒక అలోహం. 7th ఏ గ్రూప్లో క్లోరిన్ ఉంటుంది, అది ఒక అలోహం. 7th బి గ్రూపుకు చెందిన మాంగనీస్ ఒక లోహం. లోహాన్ని అలోహాన్ని ఒకే గ్రూపులో ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉంచడం జరిగింది. గౌరవార్థం. మెండలీఫ్ గౌరవార్థం 101వ మూలకానికి మెండలీవియం అని పేరు పెట్టారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఆయన గౌరవార్థం 101వ మూలకానికి మెండలీవియం అని నామకరణం చేశారు. మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాడనం చెందించినప్పుడు ఒక స్వాభావిక పౌనపున్య అమరిక గల ఎక్స్ కిరణాలను విడుదల చేస్తుందని హెచ్జే మోస్లే అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1913లో కనుగొన్నాడు. హెచ్జే మోస్లే అనే శాస్త్రవేత్త బ్రిటిష్ శాస్త్రవేత్త. ఈయన మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాడనం చెందించినప్పుడు, వాటిచే ఢీకొట్టించినప్పుడు ఒక స్వాభావిక పౌనపున్య అమరిక గల ఎక్స్ కిరణాలు ఒక నిర్ణీత పౌనపున్యం గల ఎక్స్ కిరణాలు విడుదలవుతాయని కనుగొన్నాడు. ఇక్కడ మన హెచ్జే మోస్లే యొక్క చిత్రపటాన్ని గమనించవచ్చు. ఎక్స్ కిరణాల స్వభావాన్ని విశ్లేషించడం ద్వారా ప్రోటాన్ల సంఖ్యను లెక్కించాడు. ఆ మూలకం నుండి విడుదలయ్యే ఎక్స్ కిరణాల స్వభావాన్ని విశ్లేషించడం ద్వారా
ఆ మూలకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను లెక్కించగలిగాడు. పరమాణువులో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటాం. ఒక పరమాణువులో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటాం. ఈ పరమాణు సంఖ్యను Z అనే అక్షరంతో సూచిస్తాం. ఏదైనా మూలకానికి పరమాణు భారం కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు. ఏదైనా మూలకం యొక్క ధర్మాలు తెలుసుకోవాలంటే పరమాణు భారం కాదు, పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుంటే చాలా బాగుంటుందని, విలక్షణమైన ధర్మం అని. ప్రతి మూలకానికి ఇప్పుడు 2 మూలకాలు చూసినప్పుడు వాటి పరమాణు భారాలు ఒకే విధంగా ఉండవచ్చు, కానీ పరమాణు సంఖ్య అనేది ఏ 2 మూలకాలకు ఒకే విధంగా ఉండదు. పరమాణు భారం 2-3 మూలకాలకు ఒకే విధంగా ఉండొచ్చు, కానీ పరమాణు సంఖ్య అనేది ఒకే విధంగా ఉండదు. కాబట్టి పరమాణు భారం కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని, ప్రతి మూలకానికి ఒక స్పెసిఫిక్గా ఉండే ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను ఆధారంగా చేసుకొని ఆధునిక ఆవర్తన పట్టిక నిర్మించబడింది. ఆధునిక ఆవర్తన పట్టిక అనేది పరమాణు సంఖ్యలను, ఎలక్ట్రాన్ విన్యాసాలను ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. మనం నెక్స్ట్ క్లాస్లో ఆధునిక ఆవర్తన పట్టిక గురించి నేర్చుకుందాం.